గురువుగారు, జ్యోతిష్య పండితులు చెప్పింది జరగకపోతే ఏం చేయాలి? జ్యోతిష్ శాస్త్రము కొన్ని నియమ నిబంధనలను అనుసరించి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ తేదీలో పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ స్థలంలో అనగా ఏ ఊరిలో పుట్టారు, వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ జాతక చక్రాలు తయారు చేసుకొని ఆ D1 కానీ D9 కానీ అంటే రాశి చక్రం కానీ నవాంశ చక్రం కానీ తయారు చేసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం అన్నటువంటిది జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అనగా పూర్వ జన్మలు అనేక జన్మలు ఎత్తి మనం ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాము, ఈ జన్మకి కారణము గతంలో అనేక జన్మలు ఎత్తి ఉన్నాము అనే కర్మ సిద్ధాంతాన్ని ఆధారపడే ఈ జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్పడం జరుగుతుంది. కనుక గత జన్మల్లో మనం చేసినటువంటి పాపకార్యాల వల్ల ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటాం, అనారోగ్యం పాలవుతూ ఉంటాం, ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. గత జన్మల్లో చేసినటువంటి మంచి పనులు, పుణ్య పనుల యొక్క కర్మం వల్ల ఈ జాతకంలో మనము మంచి విద్యను అభ్యసిస్తాం, మంచి ఉద్యోగం చేస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, ఇతరత్ర మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం చేసిన మంచి వల్ల ఇప్పుడు మనం మంచిని అనుభవిస్తాం, అనగా మంచి ఫలితాలను పొందుతాం. గతంలో చేసిన పాప ఫలితాల వల్ల ఇప్పుడు మనం ఇబ్బందులు, కష్టాలు, రోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలు ఖచ్చితంగా వారు ఇవ్వలేదనుకోండి, తప్పకుండా నేను చెప్పే ఫలితాలు వారికి వర్తించదు. అనగా ఆ పుట్టిన తేదీ కానీ, ఆ పుట్టిన సమయం కానీ, స్థలం కానీ వారు ఖచ్చితంగా ఇవ్వకపోతే నేను చెప్పేటువంటి అంటే నేనంటే ఏ జ్యోతిష్కుడైనా సరే అటువంటి జాతకం చెప్పేటప్పుడు ఆ ఫలితాలు వారికి సరిగ్గా వర్తించవు. వారు ఎక్కువ కర్మలు చేసి గత జన్మల్లో ఇప్పుడు మా దగ్గరికి వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఈ సమయంలో మీకు వివాహం అవుతుంది అని చెప్పాం, వివాహం జరగలేదు అంటే వారు గత జన్మలో చేసిన పాప ఫలం అధికంగా ఉంది దాని అర్థం. అలాగే మేమేం చేస్తాము అంటే ఏ జ్యోతిష పండితుడైనా కొన్ని పరిహారాలు చెప్తారు. ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక వివాహం జరగాలన్నా, అనారోగ్యం వారికి పోయి ఆరోగ్యవంతులు కావాలన్నా, లేకపోతే ఇతరత్ర వారికి రావాల్సిన ఆదాయం రావాలన్నా, వీటన్నిటికీ కూడా విదేశీయానం సక్రంగా జరగాలన్నా వారు అడిగేటువంటి ప్రశ్నలకు మేము ఈ సమయంలో జరుగుతుంది, ఈ సమయంలో జరగడానికి మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్తాం. అంటే అనగా వారిలో ఉన్నటువంటి ఆ కర్మఫలం, ఆ పాప ఫలాన్ని తగ్గించి పుణ్య ఫలాన్ని పెంచుకోవడానికి దానాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇతరత్ర పరిహారాలు చెప్పడం జరుగుతుంది. వారు ఆ పరిహారాలు ఆచరించడం వల్ల కూడా ఆ పాప భారాన్ని తగ్గించుకుని వారు మంచి అనగా వారు ఆ లబ్ధిని, ఆ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు పరిహారాలు ఆచరించలేదు అనుకోండి, మేము చెప్పినవన్నీ కూడా ఫలించవు. అలాగే గత జన్మలకు సంబంధించిన పాపాలు ఎక్కువగా ఉన్నదనుకోండి, అది వర్తించదు. లేకపోతే వారు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది సక్రంగా లేదనుకోండి, మేము చెప్పినటువంటి ఫలితాలు వర్తించవు. ఉదాహరణకు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనకి ఏదో అనారోగ్యం ఉందని చెప్తాము, ఆయన కొన్ని మందులు ఇస్తాడు, మనకు ఆ మందులు వాడమంటారు. మనకు అనారోగ్యం తగ్గలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరింతగా ఆ మందుల యొక్క డోసు పెంచడమో లేకపోతే కొత్త మందులు వాడడమో జరుగుతుంది. ఈ రకంగా మనకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకోవాలే కానీ ఏదో విధంగా, లేదా ఆ వైద్యుని మీద మనకు నమ్మకం లేకపోతే మరొక వైద్యుని దగ్గరికి వెళ్తాం. అంతే తప్ప జ్యోతిష్ శాస్త్రం చెప్పింది జరగలేదని అది జ్యోతిష పండితుని మీద వేసి అతన్ని నిందించడం భావ్యం కాదు. అది ఎందుకు జరగలేదో, ఆ తప్పు ఎవరిలో ఉందో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి తగిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.